జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వడ్డపల్లి మున్సిపాలిటీలో కల్వకుంట్ల కవిత అనుచరులు ఘన విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. వడ్డపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 10 వార్డుల్లో 8 స్థానాలను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దక్కించుకోవడం విశేషంగా మారింది. కవిత మద్దతుదారులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేసి స్పష్టమైన మెజారిటీ సాధించారు. స్థానిక రాజకీయాల్లో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొనగా ఈసారి కవిత వర్గీయులు ఏఎఫ్బి గుర్తుపై బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది. ఫలితాల్లో మెజారిటీ సాధించి ఏకంగా మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విజయోత్సాహంలో కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. వడ్డపల్లి అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా పనిచేస్తామని కవిత అనుచరులు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ఈ ఫలితాలతో గద్వాల జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ వడ్డపల్లి మున్సిపాలిటీలో తమ అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పిన జాగృతి చీఫ్ కవితకు షాక్ తగిలింది. తమకు జాగృతి సంస్థతో సంబంధమే లేదని ఇక్కడ విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వడ్డపల్లి శ్రీనివాస్ చెప్పారు. అసలు తాము కవిత జాగృతి సంస్థలో చేరలేదని, ఫార్వర్డ్ బ్లాక్ నుంచే పోటీ చేసి గెలిచామని చైర్మన్ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ స్పష్టం చేశారు.